ఎన్ని మాటలంటుండే ఆయననసలు. సీత గారు పట్టుకొని ఏమేం మాటలంటుండే ఆయనని. అసలు నాకీ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎంత గనం కాలిందంటే, వాడెందుకు విన్ అవ్వాలి? వాడు కన్నడోడు, వీడు తమిళోడు, ఈమె మలయాళీ పిల్ల, ఈమె విన్ కాకూడదు. తెలుగు వాళ్ళ వీడియో లెంతీగుంటదా? ఎంతుంటది? ఎంత టైం ఉంటది నాకు తెలీదు. బికాజ్ దిస్ విల్ బీ ది లాస్ట్ వీడియో మీ మేకింగ్ అబౌట్ బిగ్ బాస్ తెలుగు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే లోగో రివీల్ అయినప్పటి నుంచి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, ఒక ఫ్యాన్ లెక్క. నాకు ఇష్టం బిగ్ బాస్ అంటే. ఫుల్ ఫ్యాన్ లెక్క అయిపోయి అప్పటి నుంచి వీడియోస్ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, రివ్యూస్ చేద్దాం, ఎట్లా రివ్యూస్ చేద్దాం అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్గా రివ్యూస్ చేస్తుండే. స్టార్టింగ్లో చూపుంటుండే నాకు. రోజు రాత్రి 11కి 12కి 1 దాకా ఎపిసోడ్స్ చూడడం, మళ్ళీ రివ్యూస్ ఇవ్వడం, మాట్లాడడం, అప్లోడ్ చేయడం, పిచ్చి పిచ్చి చేస్తుండే నేను. మధ్యలో కొంచెం తగ్గింది, నాకు ఎగ్జామ్స్ ఉండే, దానికి ప్రిపేర్ అయినా కాబట్టి వీడియోస్ చేస్తుండే. మొత్తం ఈ సీజన్కి ఇవాళ కొంచెం మంచిగా మాట్లాడదాం అని చెప్పి ఇవాళ కొంచెం లెంతీ ఉండబోతుంది. సరే నీ సోదంతా ఆపు, బిగ్ బాస్ గురించి చెప్పు అంటే, అఫ్కోర్స్ ఇవాళ ది గ్రాండ్ ఫినాలే, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ జర్నీ. ఎవరు విన్నర్ అనేది డిసైడ్ అయ్యేది. మనందరికీ మస్తు రోజుల నుంచి తెలిసిందే, ఈధర్ గౌతమ్ గారు ఆర్ నిఖిల్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారు అని చెప్పి. నిఖిల్ గారు విన్ అయ్యారు అండ్ గౌతమ్ గారు ఇస్ ది రన్నర్ అప్. అండ్ ఇంకో వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే, మొత్తం ప్రైజ్ మనీ విన్నర్కే వెళ్తుంది. ఈ మాట విన్ని ఎన్నాళ్ళు అయిపోయింది అసలు, ఎన్ని సీజన్స్ అయిపోయింది. ప్రతి సీజన్లో డబ్బులు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోవడమే. ఈసారి ఫైనల్లీ మొత్తం డబ్బులన్నీ విన్నర్కే వెళ్తాయి. వెదర్ హీస్ డిజర్వింగ్ ఆర్ నాట్ అంటే, అఫ్కోర్స్ హీస్ డిజర్వింగ్ మ్యాన్. ప్రతి ఆట ఇచ్చి పడేసిండు ఆయన, ప్రాణం పెట్టి ఆట ఆడిండు ఆయన ప్రతి ఆట. మస్తు సార్లు ఆయనే కదా మెగా చీఫ్ అయ్యారు ఇంటికి. కంటెస్టెంట్స్తో మంచిగా ఉండడా అంటే మస్తు ఉంటాడు కంటెస్టెంట్స్తోని. ఎన్ని మాటలు అంటుండే ఆయనను అసలు. సీత గారు పట్టుకొని ఏమేం మాటలు అంటుండే ఆయనని, నువ్వు ఆ ఫీమేల్ కంటెస్టెంట్ని వాడుకున్నావు నీ గేమ్ కోసం అని చెప్పి. ఎంత ఎక్స్ట్రీమ్ మాట అది, లిటరలీ క్యారెక్టర్ మీదకి వస్తుంది అట్లాంటి మాటలు. అట్లా అన్నా కూడా ఆయన దాన్ని సైలెంట్గా ఉండి, ఆయన సైలెన్స్తోనే ఆయన దాన్ని ఓవర్కమ్ చేసి, ఇంకా టాస్క్లు ఇచ్చి పడేసి ప్రజల హృదయాల్ని గెలుచుకున్నాడు ఆయన. టాస్క్లు ఆడడా అంటే 100% ఇస్తాడు. మంచి మాట్లాడా అంటే అందరితో మంచి ర్యాపో ఉంది. ఈ హోస్ట్తోని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడా అంటే లేదు, మంచిగా మాట్లాడతాడు. అండ్ గొడవలు ఉన్నవా అంటే అఫ్కోర్స్ మస్తు ఉన్నాయి గొడవలు. ఇట్లా 1 vs 1 స్ట్రాంగ్ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ లేవా అంటే అవి కూడా ఉన్నాయి. హీ ఈజ్ డిజర్వ్ టు బీ ది విన్నర్ ఆఫ్ ది షో. నాట్ ఓన్లీ హిమ్, గౌతమ్ గారు ఈజ్ ఆల్సో వెల్ డిజర్వ్ టు బీ ది విన్నర్ ఆఫ్ ది షో. బట్ ఆయన కాలేదు విన్నర్. ఆయన కాలేదేంది అరే అని పాపం అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈయన కూడా విన్నర్ అవ్వాలని ఎక్కడో ఉండే నాకు. గౌతమ్ గారు అవ్వనికి ఛాన్సెస్ మస్తు తక్కువ ఉండే, కొంచెం తక్కువ ఉండే, ఎందుకంటే ఆయన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కాబట్టి. కానీ ఈయన మాత్రం స్టార్టింగ్కి వెళ్ళి ఉండే విన్ అవుతుండే. అసలు నాకు ఈ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎంత గనం కాలిందంటే, వాడెందుకు విన్ అవ్వాలి? వాడు కన్నడోడు, వీడు తమిళోడు, ఈమె మలయాళీ పిల్ల, ఈమె విన్ కాకూడదు. తెలుగోడే విన్ అవ్వాలి. తెలుగుడు విన్ అవ్వాలని ఉంటుంది, ఓకే, దట్ ఐ గెట్ ఇట్. బట్ దట్ డజంట్ మీన్ ఎవరైతే డిజర్వింగ్ ఉన్నారో వాళ్ళు వేరే లాంగ్వేజ్ అని చెప్పి ఆ ఒక్క రీజన్తోనే వాళ్ళని పక్కన పెట్టేయడం, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్. సడన్గా వచ్చింది అసలు, ఆల్ ఆఫ్ ది సడన్ సీజన్ జరుగుతూ ఉంటే ఎప్పుడూ లేనిది సడన్గా వచ్చి లాంగ్వేజ్ బ్యారియర్. ఒకవేళ ఇఫ్ దట్ కంటెస్టెంట్ ఇస్ నాట్ డిజర్వింగ్, బొక్కలో కంటెస్టెంట్ ఏం రాదు అయినా కూడా తెలుగు అని చెప్పి సర్వైవ్ అవుతుంటే దట్ ఈస్ రాంగ్, అప్పుడు ఎలిమినేట్ అయిపోవాలి. అంతేగాని మంచిగా ఆడుతున్నా కూడా లేదు, హీ షుడెంట్ బికమ్ ది విన్నర్ అని చెప్పి కొంతమంది బొంగుల మాటలనే అంటుండే. అయినా కూడా అవన్నీ దాటుకొని ఈయన విన్ అయ్యాడు, విచ్ ఇస్ సంథింగ్ గ్రేట్. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఇవాళ ఫుల్ పండుగ వేసుకోండి, ఎంజాయ్ పండుగ. గౌతమ్ ఫ్యాన్స్ కూడా బాధపడకండి, రన్నర్ దాకా వెళ్ళారు, జస్ట్ దాంతో పోయింది. But he is also deserving to be the winner of Big Boss Season 8.
2-3 months of me giving reviews. This journey has been extremely బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నైస్. నేను ఎంత కొత్త అయినా కూడా చాలా నేర్చుకుంటుండే ఎట్లా వీడియోస్ చేయాలి, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి. ఇంకా మస్తు ఇంప్రూవ్ అవుతా. నేను ఈ 2-3 monthsలో ఐ గెస్ నేను ఈ కంటెస్టెంట్ గురించి ఎప్పుడు బూతులు తిట్టి ముష్టి మాట్లాడి అట్లా ఎప్పుడు చేయలే. I didn't mean to hurt any of the contestants nor their fans. ఆ ఎపిసోడ్ చూసి నాకేమైనా తప్పుగా అనిపిస్తే దాని గురించి మాట్లాడినా, మంచిగా అనిపిస్తే దాని గురించి మాట్లాడినా, అంతే. నథింగ్ పర్సనల్. నాకు అందరి కంటెస్టెంట్స్ మీద కోపాలు అట్లాంటివి ఏం లేవు. I have respect for all of them. Bye.